అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. మరియు యొప్పేలో తబిత అనొక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమును దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. ఆ దినములందు కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లూదా యొప్ప దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడున్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోని అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెకు చెయ్య ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్ప అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను.